నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ బీరకాయ అలాగే పండు మిరపకాయలతో చట్నీ, రోటి పచ్చడిలాగా. కాకపోతే రోట్లో నూరలేదు, నేను మిక్సీలో వేసినా కూడా రోట్లో నూరినట్లుగానే చేసుకున్నాను. మరి అస్సలు నీరు అనేది లేకుండా మొత్తం కూడా ఎగిరిపోయేలాగా ముక్కలు వేయించుకుంటే చట్నీ ఇలాగే వస్తుంది. ఇదైతే వేడివేడిగా రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకున్న సూపర్గా ఉంటుంది. ముద్దపప్పు కాంబినేషన్తో కూడా అదిరిపోతుంది. అంతేకాదండి, దోశ, ఊతప్పం, పునుగు వీటిల్లోకి సూపర్. ఇడ్లీలోకి అయితే బాగోదు, కానీ మిగిలిన పునుగు, ఊతప్పం, బోండా వీటిల్లోకి అయితే సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజైతే ఇక్కడ బీరకాయ అలాగే పండు మిర్చి చట్నీ కోసం అండి. ఇది మనకి రైస్లోకి, దోశ, పునుగు, ఊతప్పంలోకి సూపర్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ బీరకాయ మీడియం సైజుది ఒకటి తీసుకున్నాను. అలాగే ఇందులోకి టమాటోలు మీడియం సైజువి 2, పండు మిరపకాయలు బాగా మంటగా ఉన్నవి 5 తీసుకున్నాను. చిన్న అల్లం ముక్క, అలాగే జీలకర్ర 1 స్పూను, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర. వీటితో పాటుగా తాలింపు గింజలు, ఆయిల్, సాల్ట్ అవి కూడా తాలింపులోకి అలాగే రుచికి తగినట్లుగా తీసుకుంటున్నాను. ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను. ఇందులోకి అయితే నేను ఆయిల్ తీసుకుంటున్నాను. ముందుగా పండు మిరపకాయలు అలాగే బీరకాయ ముక్కలు వేయించుకోవడం కోసం నేను ఇక్కడ 3 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను. పండు మిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను. రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను ఇక్కడ స్టవ్ని. ఇక్కడ చూడండి, 2 నిమిషాల తర్వాత పండు మిరపకాయలన్నీ వేగిపోయినాయి. ఇక్కడ చూడండి, పండు మిరపకాయలన్నీ వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను వీటన్నిటిని. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేస్తున్నాను. బీరకాయ ముక్కలతో పాటుగా టమాటో కూడా వేస్తున్నాను. అలాగే చిన్న అల్లం ముక్క కూడా. మూత పెట్టేసి ఉంచుతున్నాను. లో ఫ్లేమ్లో అయితే 7 నుంచి 10 నిమిషాలు అయితే పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో అయితే 5 నుంచి 7 నిమిషాలు పడుతుంది. మూత తీస్తున్నాను. ఇక్కడ చూడండి, నీరంతా కూడా ఇంకిపోయింది. బీరకాయ ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. నీరు లేకుండా ఉంటేనే చట్నీ మనకి గట్టిగా ఉండి టేస్టీగా కూడా ఉంటుంది, రోటి పచ్చడిలాగా అనిపిస్తుంది. ఇందులోకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు కలుపుతున్నాను. మీకు ఇష్టమైతే ఇందులోకి పసుపు వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇవన్నీ కొద్దిగా ఆరనిస్తున్నాను. ఇక్కడైతే తాలింపు పెట్టుకోవడానికి ముందుగా వేరే పాన్ ఒకటి తీసుకున్నాను. ఇందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఇక్కడైతే ఆవాలు అలాగే జీలకర్ర, కొంచెంగా సాయిపప్పు వేసుకున్నాను తాలింపుకి. కొద్దిగా నలగొట్టిన వెల్లుల్లి రెమ్మలు కూడా వేస్తున్నాను. కరివేపాకు కూడా నేను అందులోనే వేసేసాను కాబట్టి ఇక్కడ వేయట్లేదండి. ఈ తాలింపు అంతా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇంగువ వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడైతే ఇప్పుడు ముందుగా పండు మిర్చి మొత్తం వేసేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర కూడా. ఇవి ముందుగా కొంచెంగా గ్రైండ్ చేస్తున్నాను. ఇందులోనే అల్లం ముక్క కూడా వేస్తున్నానండి, వేయించి పెట్టిన అల్లం ముక్క. చూడండి, మొత్తం గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి బీరకాయ, టమాటో వేయించుకున్నాం కదా, ఇవంతా కూడా ఇందులోకి వేసేస్తున్నాను. మీరు రోట్లో నూరుకున్న ఇంతే ప్రాసెస్ అండి, సేమ్ ముందుగా పండుమిరపకాయ అలాగే అల్లం ముక్క వేయించుకున్న తర్వాత ముక్కలు వేసి వేయించుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు మీరు తాలింపులో వేసుకోకపోతే డైరెక్ట్గా ఇందులోనే పండు మిర్చితో పాటుగా వేసుకోవాలి. ఇందులోకి రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు
మూత పెట్టేస్తున్నాను. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేస్తున్నాను. మూత తీస్తున్నాను చూడండి, కొద్దిగా బరకగా గ్రైండ్ అయిపోయింది మొత్తం కూడా. చూసారా, రోట్లో నూరినట్లుగానే వచ్చింది మొత్తం. నేనైతే తాలింపు కలిపేస్తున్నాను ఇందులోకి. ఒక బౌల్లోకి తీసుకున్నాక చూసారు కదా, మొత్తం తాలింపులో కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది రైస్లోకే కాదు, దోశ, ఊతప్పం, పునుగు వీటిల్లోకి అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు. చూసారు కదా, బీరకాయ అలాగే పండు మిర్చితో చట్నీ సూపర్ కాంబినేషన్ అండి. మరి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. మీకు అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలు, ఈ టేస్ట్ అయితే ఇంకెక్కడో అనిపిస్తుంది అనమాట. అంతా సూపర్గా ఉంటుంది. అలాగే దోశ, ఊతప్పం, పునుగుల్లో కూడా సూపర్ కాంబినేషన్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.